ఈ బాధలు ఏ సినిమాకైనా తప్పవు. అరే అసలు ఏమైందిరా అంటారా? రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ శంకర్ రిలీజ్ అయ్యాక కొంచెం అటు ఇటు పర్ఫార్మెన్స్ చేశాయి. అయితే దేవరా సినిమా మీద పడ్డారు. అరే ఇప్పుడు ఏమైంది అంటారా? దేవరా సినిమా 2 పార్ట్లుగా వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. వచ్చే నెల 27వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. అయితే దేవరా సినిమాకు కూడా మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ లాగా అవుతుందేమో అని అనుకుంటున్నారంట. తెలుగు ఇండస్ట్రీలో ఒక తేదీకి విడుదల కావాల్సిన సినిమా మరొక తేదీలోకి వెళ్లిపోతుంది. దీంతో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ దేవరా కూడా ఇలా అవుతుందేమో అని అనుకుంటున్నారు. 28వ తేదీకి రిలీజ్ కావాల్సిన సలార్ 22వ తేదీకి వెళ్ళింది. సలార్ విడుదల కావాల్సిన టైం కి ఒక రోజు తర్వాత స్కాందా రిలీజ్ అయ్యి 50 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. కానీ 30 కోట్ల నష్టాలను మిగిల్చింది. దేవరా రిలీజ్ కావాల్సిన ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ గారి సినిమా ఫ్యామిలీ స్టార్ వచ్చి ఘోర నష్టాలను తెచ్చింది. మే 9 కల్కి రిలీజ్ అసలు కానీ రాలే. 10వ తేదీన వచ్చిన సినిమా కృష్ణమ్మ, ప్రతినిధి లైట్ గా పర్ఫార్మెన్స్ చేశాయి. 15th ఆగస్టు మిస్టర్ బచ్చన్, స్మార్ట్ శంకర్ 2 రోజులకే పడిపోయాయి ఈ 2 సినిమాలు. దేవరా సెప్టెంబర్ నుండి అక్టోబర్కి వెళ్ళింది. ఆ తర్వాత సెప్టెంబర్కు దేవరా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సెప్టెంబర్ 27కు వెళ్ళి వాయిదా పడడంతో ఆ తేదీకి దేవరా వచ్చింది. దీంతో ఏంట్రా ఇలా అవుతుంది, ఏ సినిమాకైనా ఈ బాధలు తప్పవా అని అనుకుంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.